రామాయణ ఉత్తరాఖండ 99 సర్గ. ఇక్కడ శ్రీరాముడి యొక్క రాజ్యం పరిపాలన, మాతృమూర్తుల పరలోకానికి చేరుట గురించి ఇక్కడ చెప్పబడి ఉంది. రాజ్యనాం తు ప్రభాతాయాం సమానీయ మహామునిన్ గీయతాం అవిశంకాభ్యాం రామః పుత్రావువాచః. ఏదైతే ఆ సీత ఒక్క పాతాళానికి భూదేవితో వెళ్ళిపోగానే తన బాధనంతా వ్యక్తపరిచి అన్నీ చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఎవరు ధామానికి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వాల్మీకి ముని యొక్క ఆ కుటీరంలోకి తన బిడ్డలైన కుశలవల్ని తీసుకుని రాముడు వెళ్తాడు. ఆనాటి రాత్రంతా కూడా ఆ సీత యొక్క ధ్యాసలోనే గడుపుతాడు రాముడు. రాత్రి గడిచిన తర్వాత శ్రీరాముడు దాని తర్వాత రోజు ప్రాతకాలంలో ఆ మహామునుల అందరినీ సమావేశపరుస్తాడు. తర్వాత ప్రభు కుశలవులారా, రామాయణాన్ని మిగిలిన భాగాన్ని కూడా నిస్సంకోచంగా గానం చెయ్యండి అని చెప్తాడు. తతః సముపవిష్టేషు బ్రహ్మర్షిషు మహాత్మసు భవిష్యదుత్తరం కావ్యం జగతుస్థౌ కుశీనవో. మహాత్ములైన మహర్షులు అందరూ కూడా సుఖ ఆసనాల మీద వాళ్ళందరూ కూర్చున్న తర్వాత కుశలవులు ఇద్దరు కూడా ఆ ఉత్తరాఖండకు చెందిన రామాయణ కథ భాగానంతా కూడా గానం చేస్తారు. ప్రవిష్టాయాం తు సీతాయాం భూతలం సత్య సంపద తస్యావసానే యజ్ఞస్య రామః పరమధుర్మనః. సీతాదేవి తన సత్య వచన అయిన తన సౌశీల్యాన్ని ప్రభావంతో భూగర్భంలో ప్రవేశించిన రీతి, ఆ తర్వాత ఆ అశ్వమేధ యాగం పూర్తయిన తర్వాత శ్రీరాముడు చాలా మనసుకి బాధకి లోనై ఉన్నాడు. ఎందుకంటే తన సీత తనకి శాశ్వతంగా దూరం అయిపోయింది అని, పైగా దీనికి కారణము తన నిర్ణయమే అన్న బాధలో. అపశ్యమానో వైదేహిం మేనే శూన్యమిదం జగత్ శోకేన పరమాయస్తు న శాంతి మనసాగమత్. సీతాదేవి కనపడకపోవటం, ఇంకా కనిపించే అవకాశం కూడా లేకపోవటంతో రాముడికి ఈ జగత్తంతా కూడా శూన్యంగా తోచింది. అతడు చాలా శోకంలోనే ఉండిపోయాడు. విసృజ్య పార్థివాన్ సర్వాన్ వృక్షవానర రాక్షసాన్ జనఘం విప్రముఖ్యానాం విత్తపూర్వం విసృజ్య చ. రాముడికి మనశ్శాంతి కరువైపోయింది. ఆ రఘురాముడు యజ్ఞానికి వచ్చిన వాళ్ళు రాజుల్ని, వానర భుల్లోక వీరుల్ని, అలాగే రాక్షసులందరినీ కూడా తగిన రీతిలో సత్కరించి సాదరంగా పంపించేశాడు. మనకి నిజంగా బాధ వచ్చి ఏదన్నా వచ్చినప్పుడు ఇక్కడ రాముడికి మనకి వ్యత్యాసం ఏంటంటే, భార్య వియోగంలో మనకులాగా ఆయన బాధపడ్డాడని కాదు, ఆయన బాధలో ఆయన కర్తవ్యాన్ని విస్మరించలేదు. చెయ్యవలసింది యథాతథంగా అంత బాధ ఉండి కూడా ఎక్కడ కర్తవ్యాన్ని విస్మరించకుండా చేశాడు. పైగా దాన్ని కూడా చక్కగా చెయ్యగలిగాడు. వాళ్ళు యథారీత్యా సత్కరించాల్సిన రీతిలో సాధారణంగా అందరినీ సత్కరించి అప్పటి వాళ్ళందరినీ పంపించాడు. ఏవం సమాప్య యజ్ఞం తు విధివత్సతు రాఘవః తతో విసృజ్య తాన్ సర్వాన్ రామో రాజీవలోచనః. తర్వాత బ్రాహ్మణోత్తములకి ఇంకా ఇతరితర వాళ్ళందరికీ కూడా సమృద్ధిగా ధనము ధాన్యములు అన్నీ ఇచ్చి వారికి కూడా వీడ్కోలు చెప్పాడు. రాజీవలోచనుడైన శ్రీరాముడు ఇలా విధి విధానంగా యజ్ఞాన్ని మొత్తానికి సమాప్తి చేశాడు. హృది కృత్వా తథా సీత అయోధ్యాం ప్రవివేశః ఇష్టయజ్ఞో నరపతిః పుత్రద్వయ సమన్వితాః. అతిథులందరినీ కూడా ఆదరపూర్వకంగా వీడ్కోలు చెప్పిన తర్వాత, పవిత్రమైన అశ్వమేధ యాగం పూర్తి చేసిన తర్వాత ఆ మహారాజు అయిన శ్రీరాముడొక్క హృదయము సీతాదేవియే మెదులుతూ ఉన్నది. తర్వాత రాముడు తన కొడుకులైన కుశలవులతో కలిసి అయోధ్యకి ప్రవేశించాడు. న సీతయాః పరాం భార్యాం బభ్రే స రఘునందనః యజ్ఞే యజ్ఞే చ పత్యార్థం జానకీ కాంచనీ భవేత్.
సీతాదేవి అంతర్ధానం చెందిన తర్వాత రాముడు మళ్ళీ వివాహం చేసుకోలేదు. అందువల్లనే అతడు ఏకపత్ని వ్రతుడుగా ఖ్యాతికెక్కాడు. ఆ లోకంలో ఆదర్శప్రాయంగా అయ్యాడు. వివాహం చేసుకోనంత మాత్రాన, ఒక్క భార్య ఉన్నంత మాత్రాన ఏకపత్ని వ్రతులు కారు. ఇక్కడ ఏకపత్ని అని అనలే, ఏకపత్ని వ్రత అంటే ఆ భార్య అందే మనస్సు లగ్నం చేసి ఉన్నవాడు, బాహ్య ప్రాణంగా ఎల్లవేళలా ఆ భార్యనే ఎప్పుడూ మననం చేస్తూ ఉన్నవాడు, ఆ భార్యలో ఎటువంటి లోపాన్ని కూడా, అనుమానాన్ని కూడా లేకుండా అంతలాగా నిండు మనస్సుతో తనను స్వీకరించిన వాడు. కాలానుగుణంగా కొన్ని కొన్ని విధి వైపరీత్యాల కారణంగా వియోగమైతే జరిగినా సరే భార్య మీద ద్వేషం అన్నది లేకుండా మనస్సంతా ఆవిడి అందే రమించగలిగిన వాడు. అంత ఆనందంగా ఆ సీతను ఎప్పుడూ కూడా స్మరిస్తూనే ఉన్నవాడు. వాళ్ళు భౌతికంగా ఇద్దరు ఎక్కడెక్కడో ఉండవలసిన సందర్భాలు చాలా వచ్చినప్పటికీ కూడా ఒకళ్ళ మనసు ఇంకొకళ్ళు ఎరిగి, ఒకళ్ళ మనసంతా ఇంకొకళ్ళు ఎప్పుడూ కూడా ఉంటూనే ఉన్నవాళ్ళు. అందుకని ఏకపత్ని వ్రతుడు. అవకాశం ఉన్నా చేసుకోలేదు. మనకు అవకాశాలు లేక చేసుకోవట్లేదు. ఉంటే మనం 190 చేసుకుంటాం. అవకాశం ఉన్నా, సందర్భాలు ఉన్నా అటువంటివి ఎక్కడా కూడా ఆలోచన భావన కూడా రానివ్వకుండా అంతలాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు బాహ్య ప్రాణాలుగా ఉండి ఆ జీవితాన్ని గడిపినవారు. दशवर्षसहस्राणि वाजीमेधान् अधाकरोत् वाजपेयान् दशगुणान् तदा బాహుసువర్ణకాన్. తర్వాత ఆ రాముడు ఆచరించిన అన్ని యజ్ఞాల్లో కూడా జానకీదేవిని ప్రతినిధిగా బంగారు సీతనే పెట్టుకుని ఆ రామచంద్ర ప్రభు వరుసగా 10,000 అశ్వమేధ యాగాలను చేశాడు. అగ్నిష్టోమాతిరాత్రాభ్యాం గోసవిశ్చ మహాధనేహ ఈజే క్రతుభిరన్యేశ్చ స శ్రీమాన్ ఆప్తదక్షిణ్యేహ. అలాగే వాటికి 10 రెట్లు అంటే అశ్వమేధ యాగాలేమో 10,000 చేస్తే దానికి మళ్ళీ 10 రెట్లు అంటే 1,00,000 వాజ్పేయ యజ్ఞాలు చేశాడు. ఎన్నో సువర్ణ యాగాలు కూడా ఆచరించాడు. శుభ లక్షణాలు కలిగిన ఆ ప్రభు ఇంకను ఎన్నో చేశాడు. ఏవం సకాలః సుమహాన్ రాజ్యస్తస్య మహాత్మనః ధర్మే ప్రయతమానస్య వ్యతియాత్రాఘవస్య తు. అగ్నిహిష్టోపము, అలాగే అతిరాత్రమని, గోసవనమని, అనుయజ్ఞాలని, ఇవే కాకుండా తదితర క్రతువులన్నీ కూడా చాలా దాన ధర్మాలు, ధనధాన్యాలు కూడా ఆప్త దక్షిణాలతో ఇవన్నీ కూడా ఆచరించాడు విధి విధానంగా. అనురంజతి రాజానం అహన్యహని రాఘవం వృక్షవానర రక్షాంసి సీతా రామస్య శాసనే. మహాత్ముడైన రాముడు ధర్మానికి కట్టుబడి ఆ రాజ్య పరిపాలన చేస్తుండగా అక్కడ ఎంతో కాలము సుభిక్షంగా అంటే అన్ని సౌకర్యాలతో పంటల దగ్గర నుంచి అన్నీ బాగున్నాయి. చాలా కాలం గడిచిపోయింది. కొందరు వానరులు, భల్లోకములు, రాక్షసులు రాముడి శాసనాన్ని శిరసా వహిస్తూ ఆ ప్రభు సన్నిధిలోనే కొంతమంది ఉండిపోయారు. వారు ప్రతిరోజు ఆ మహారాజుని ఆనందింపచేయటానికి ప్రయత్నిస్తూనే ఉన్నవారు. ఎందుకు? సీత దూరం అయ్యిందని ఆ బాధ అంతా కూడా రాముడిలో ఉన్నది. అది ఎన్ని చేసినా కాలం గడుస్తుంది కానీ ఆ బాధ తొలగిపోలేదు. కాలే వర్షతి పర్జన్యః సుభిక్షం విమలాదిశః హృష్టపుష్టజనాకీర్ణం పురం జనపదాస్తథా. ఆ రాముడు పరిపాలనలో సకాలంలో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అన్ని వైపులా భూమి అంతా కూడా సస్యశ్యామలంగా విలసిల్లుతూ ఉన్నది. ఆ అయోధ్య నగరంలో పౌరులు కూడా, జానపదులు కూడా అందరూ పుష్టి కలిగి ఉండి సంతోషంగా జీవిస్తున్నారు. నా కాలే మ్రియతే కశ్చిన్న వ్యాధిః ప్రాణినాం తదా నా అనర్థో విద్యతే కశ్చిత్ రామే రాజ్యం ప్రశాసతి. శ్రీరాముడు పరిపాలిస్తున్న ఆ రాజ్యంలో అకాల మరణాలంటే ఇప్పుడు ఒక కాలం ఉంటుంది. ఎలా అయితే పుట్టిన బిడ్డ వెంటనే మరణిస్తే అది అకాల మరణం. కొంచెం వయసు వచ్చాక, వృద్ధాప్యం వచ్చాక పోతే
ఆ జీవితాన్ని గడిపినట్టు. ఇలా అకారణంగా మరణాలు లేవు. అలాగే సమస్త ప్రాణులకి కూడా ఏమాత్రము వ్యాధులు గానీ, బాధలు కానీ లేకుండా అందరూ ఉన్నారు. ఎవరికీ ఎటువంటి ఉపద్రవాలు కూడా లేవు. అత దీర్ఘస్య కాలస్య రామమాతా యశస్విని పుత్రపౌత్రేహ పరివృత్త కాలధర్మం ఉపాగమత్. శ్రీరాముడి రాజ్యాన్ని పరిపాలిస్తుండగా ఆ శ్రీరాముడి తల్లి యశస్విని అయిన కౌసల్యాదేవి పుత్ర పౌత్రులతో చాలా కాలము హాయిగా గడిపింది. అన్వియాయ సుమిత్రా చ కైకేయీ చ యశస్విని ధర్మం కృత్వా బహువిధం త్రిదివే పర్యవస్థిత. ఇలా ఉండగా మరికొంతకాలానికి కౌసల్యాదేవి స్వర్గస్థురాలైపోయింది. అలాగే సుప్రసిద్ధురాలైన సుమిత్రాదేవి, కైకేయీదేవి కూడా తదితర అనుగుణంగా కాలానుగుణంగా వాళ్ళందరూ రాణులు కూడా ఇంకా వేరే వాళ్ళందరూ కూడా ఆ ధర్మ జీవనాన్ని కొన్ని రోజులు అలాగే కొనసాగిస్తూ ఆ కౌసల్యాదేవిని అనుసరించారంటే వాళ్ళు కూడా కాలానికి అనుగుణంగా వాళ్ళు కూడా స్వర్గస్థులైపోయారు. సర్వాః ప్రమోదితాః స్వర్గే రాజ్ఞా దశరథేన చ సమాగతా మహాభాగాః సర్వధర్మం చ లేభిరే. స్వర్గానికి వాళ్ళందరూ చేరుకున్నాక మహాత్మురాండైన వారందరూ స్వర్గంలో ఆ దశరథ మహారాజుతో కలిసి సంతోషంగా గడిపారు. వారు తాము చేసిన సమస్త ధర్మ ఫలితాలని వాళ్ళు ప్రతిఫలంగా పొందారు. తాసాం రామో మహాదానం కాలే కాలే ప్రయచ్చతి మాతృణాం అవిశేషేణ బ్రాహ్మణానేషు తపస్వీషు. తర్వాత శ్రీరాముడు ఆ తల్లులైన మాతృమూర్తులు పుణ్యలోక ఫలానికి ఎలాంటి తారతమ్యాలంటే తన సొంత తల్లికి సుమిత్రకి అలాగే కైకేయికి వీళ్ళ ముగ్గురికి కూడా వ్యత్యాసం చూపించకుండా ఒకేలాగా బ్రాహ్మణులకు తాపసులకు ఆయా సందర్భాన్ని అనుసరించి దాన ధర్మాలందరికీ సమానంగానే చేశాడు. పిత్రాణి బ్రహ్మరత్నాని యజ్ఞాన్ పరమదుస్తరాన్ చకార రామో ధర్మాత్మా పితృన్ దేవాన్ వివర్ధయన్. ధర్మాత్ముడైన శ్రీరాముడు పితృరీత్యా ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ కూడా చాలా ఉత్తమమైన వస్తువులని బ్రాహ్మణులకు దానం చేశాడు. ఏవం వర్ష సహస్రాని బహున్యాత యయుః సుఖం యజ్ఞైర్బహువిధం ధర్మం వర్ధయానస్య సర్వదా. ఇలా అన్నీ చేశాక పితృదేవతలు కానీ దేవతల సంతుష్టి కోసం యజ్ఞాలని అలాగే పితృతర్పణలు ఇవన్నీ సరిగ్గా ఆచరించాడు. ఈ విధంగా శ్రీరాముడు యజ్ఞముల ద్వారా ఎన్నో ధర్మకార్యాలన్నిటినీ కూడా విధి విధానంగా నిర్వర్తిస్తూ అనేక వేల సంవత్సరాలు హాయిగా గడిపాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 99 సర్గ సంపూర్ణం.